హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థంబ్నెయిల్ చూసారు కదా, ఈ వీడియో అయితే మీషో నుంచి నేనైతే ఒక 7 బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. బట్ నేనైతే ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, బికాజ్ ఇప్పుడు ఓపెన్ చేస్తూ మీ అందరికీ చూపిస్తూ నేను కూడా చూద్దామని చెప్పి నేనైతే ఒక 300, 400, 500 ఏ డ్రెస్ కూడా 500 అబవ్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఈ రేంజెస్లోనే ఉంటాయి అన్నమాట. చాలా చూడ్డానికి అయితే బాగున్నాయి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, కాస్ట్ అదంతా మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. అండ్ ఆల్సో నేను ఒక్కొక్క డ్రెస్ చూపిస్తున్నప్పుడు పక్కన నేను ఎలా స్టైల్ చేశాను అనేది కూడా నేను ప్రెజెంట్ చేస్తానన్నమాట స్క్రీన్ పైన. సో మీరైతే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, బికాజ్ ఎక్కడైనా ఒక దగ్గర స్కిప్ చేసినా కూడా మళ్ళీ ఒక మంచి డ్రెస్ని మీరైతే మిస్ అయిపోతారు. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, బికాజ్ ఇలాంటి కాంటెంట్తో వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అంటే ఖచ్చితంగా నేను ఇలాంటివి ఇంకా ట్రై చేస్తానన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికంటే ముందు ఒకసారి డ్రెస్సెస్ అయితే చూసేయండి. సో ఇవన్నమాట నేనైతే ఆర్డర్ చేసినవి. ఆల్మోస్ట్ 7 డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఓపెన్ చేసి మీ అందరికీ నేను 1 by 1 అనేది నీట్గా చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది మెరూన్ కలర్ 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. సో చూపిస్తాను. సో ఇలా అయితే వచ్చింది, మొత్తం ప్లెయిన్ అనమాట. క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, అంటే కాటన్ టైప్. ఇప్పుడు నేను కాటన్ అనే ఆర్డర్ చేశాను, అంటే సమ్మర్ వేర్ ఇలా ఆఫీసెస్ కానీ లేకపోతే క్యాజువల్ వేర్కి అలా బాగుంటాయి కదా అని చెప్పి మ్యాక్సిమం అన్నీ కాటన్ టైప్స్లోనే ఆర్డర్ చేశాను అనమాట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ప్లెయిన్ వచ్చింది, మొత్తం ప్లెయిన్ వచ్చి ఇక్కడ మాత్రం జస్ట్ ఇక్కడ చిన్నగా చిప్స్తో వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్కే ఇది కూడా. సో థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా మొత్తం ప్లెయిన్ వచ్చి ఇక్కడ మాత్రం ఇలా సేమ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇలా ప్లెయిన్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్టోన్స్ అలాంటి వర్క్ అయితే మనకు కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా ఈ సమ్మర్లో. బట్ ఇలా థ్రెడ్ వర్క్స్ వస్తే ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకు కూడా. నాకైతే బాగా నచ్చింది. సో టాప్ అయితే ఇలా వచ్చిందనమాట. అండ్ దీనికి బాటమ్ కూడా ఉంది. సో బాటమ్ అయితే సో ఇలా వచ్చిందండి. బాటమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా చిన్న చిన్న బుటాస్ టైప్లో వచ్చాయి ప్రింటెడ్. అండ్ కింద కూడా నార్మల్ ఫ్రీగా ఉండేటట్టు మనకి ఎగ్జాక్ట్ నార్మల్గా యాంకిల్కి పడితే ఎలా ఉంటుంది సో అలా అలా వచ్చింది బాటమ్. సో దుపట్టా అయితే ఇలా ప్లెయిన్ కాటన్ అనమాట, బాగుంది. సో ఇలా నీట్గా ఉందన్నమాట. సో ఇలా అంటే ఎడ్జెస్ కూడా నార్మల్ గోల్డ్ కలర్ లైనింగ్ లాగా చిన్న షైనింగ్తో అలా వచ్చింది, బాగుంది. కింద మాత్రం ఇలా లేస్ లాగా నాట్స్ లాగా వేశారు. అండ్ ఎడ్జెస్లో వచ్చి ఇక్కడ జస్ట్ స్ట్రైట్గా నార్మల్ లైట్ షైనింగ్తో గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ప్రింట్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. సో 350 రూపీస్కి నాకైతే వర్త్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట, నెక్స్ట్ కుర్తీ సెట్. ఇది కూడా 3 పీసెసే ఆర్డర్ చేశాను. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 360 అలా పడిందండి అంతే. సో 360 రూపీస్కి ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ డ్రెస్కి కింద ఇలా వైట్ కలర్ లేస్ లాగాతో డిజైన్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలా ఇదంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ మాత్రం ఇలా ఇచ్చారు వైట్ కలర్ దానికి. ఇది మొత్తం ఇవన్నీ 3/4 హ్యాండ్స్ అనమాట. సో అండ్ ఇక్కడ నెక్ వచ్చేస్తే ఇది నార్మల్ బేసిక్ మనం ఎప్పుడు వాడే నెక్సే, కానీ నాకు ఇలా ఏమంటారు సిల్వర్ కలర్ లైన్తో స్ట్రైప్స్ లాగా వచ్చి ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట. పింక్ అండ్ వైట్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి ఇలా
ఇదైతే ఆర్డర్ చేశాను. సో 360 370 ఆ రేంజ్లో నాకైతే దీని ప్రైస్ పట్టింది. సో దీనికి బాటమ్ అయితే సేమ్ పింక్ కలర్ బాటమే వచ్చింది. దానిపైన ఇలా సిల్వర్ కలర్ ఐ మీన్ వైట్ స్ట్రైప్స్ వచ్చాయన్నమాట. మొత్తం ప్లెయిన్. టాప్ మనకి ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చింది కాబట్టి ఇలా ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. సో అలా వచ్చిందనమాట. అండ్ దుప్పట్టాకి వస్తే కాటన్ ఫుల్ అంటే మొత్తం కాటన్ దుపట్టా వచ్చింది. సో దుపట్టా అయితే ఇలా పింక్ కలర్ సేమ్ జస్ట్ అక్కడక్కడ మనకి షైనింగ్ వస్తుంది కదా, సో అలా స్ట్రైప్స్ లాగా ఇచ్చారనమాట. సో బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇదైతే 360 రూపీస్ పడింది. 360 రూపీస్కి నాకైతే వర్త్ ద ప్రైస్ అని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే గ్రీన్ కలర్ అనమాట. నా దగ్గర గ్రీన్ అంటే ఈ కలర్ గ్రీన్ అయితే అంటే మెహందీ గ్రీన్ అంటారు కదా, సో ఆ గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుంది. నాచు కలర్ అని కూడా అంటారు, సో అలా ఆ షేడ్లో వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇక్కడ నాకు మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటనంటే నెక్ ఇలా వి కట్ల ఐ మీన్ ఇలా వచ్చింది కదా, దాంట్లో మళ్ళీ ఇంకొక నెక్ లాగా ఇచ్చారనమాట. సో ఇలా చిన్నగా వి షేప్ వచ్చి ఇలా రౌండ్ నెక్ లాగా వచ్చింది. సో కింద మొత్తం డిజైన్ థ్రెడ్ వర్క్తో ఇలా వి కట్ లాగా వచ్చింది అనమాట. సో అందుకని ఇది అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా చూసారా ఇలా వచ్చాయన్నమాట. ఇదంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ మాత్రం చిన్న సేమ్ ఏదైతే మనకి నెక్ దగ్గర డిజైన్ వచ్చిందో సో అదే డిజైన్తో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇచ్చారనమాట. చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. సో ప్లెయిన్ అనమాట మొత్తం. ఇక్కడ కింద కూడా ఏమి డిజైన్స్ ఏమి ఇవ్వలేదు, బికాజ్ అక్కడ ఆల్రెడీ నెక్ దగ్గర ఇక్కడ మనకి మంచిగా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది కదా, సో అలా వచ్చిందనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో దీనికి బాటమ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బాటమ్ అయితే కొంచెం గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చి ఇలా లైన్స్ లాగా వచ్చాయన్నమాట. అండ్ కింద మాత్రం ఇలా రౌండ్ గా వచ్చింది, అంటే కొంచెం యాంగిల్ కి మనకి టైట్ గా పడితే ఎలా ఉంటుంది సో అలా ఇచ్చారనమాట ఆ మోడల్లో. సో చూసారు కదా, క్లాత్ కూడా చాలా బాగుంది. సో నాకైతే ఈ బాటమ్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది అనమాట. సో దీనికి దుప్పట్టా ఎలా ఇచ్చారో చూద్దాము. వావ్. సో దుపట్టా చూసారా ఎంత బాగుందో, మొత్తం ఇలా బిస్కెట్ కలర్ లైన్స్ లాగా వచ్చి మొత్తం గ్రీన్ పైన ఇక్కడ మళ్ళీ ఫినిషింగ్ కూడా మొత్తం స్ట్రైప్స్తో కొంచెం షైనింగ్గా ఉంది, చాలా బాగుంది. సో చూసారా చాలా బాగుంది కదా. సో దుపట్టా అయితే ఇలా ఇచ్చారనమాట. సో ఇది ప్రైస్ అయితే 397 అలా పడింది అనమాట. సో చాలా బాగుంది కదా. మీకు ఒకవేళ ఏమైనా లింక్స్ అవి కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. అంటే ఏవైతే నేను తీసుకున్నానో ఆ లింక్స్ అన్ని షేర్ చేస్తాను అనమాట. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో లేదు అనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఏ కలర్ ఐ మీన్ ఏ డ్రెస్ అయితే నచ్చిందో ఆ డ్రెస్ నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను లింక్ అనేది షేర్ చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ కుర్తీ అయితే ఇదనమాట. నాకు జనరల్గా ఇలా ఎల్లో, ఆరెంజ్ ఈ షేడ్స్లో కలర్స్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా అందులో ఒకటి తీసుకుంటా. ఇదేంటి అని అంటే ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో నాకు సెట్ అయింది, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కాటన్ కాదు, రేయాన్ అంటారు కదా, స్మూత్గానే ఉంది. కానీ మరీ ఫుల్ కాటన్ అయితే కాదు, రేయాన్ అంటారు కదా, సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది. బట్ సమ్మర్లో అయితే ఖచ్చితంగా కంఫర్ట్ అనే చెప్తాను నన్ను అడిగితే. చాలా బాగుంది. ఇక్కడ ప్రింటెడ్ కూడా ఇలా ఏమంటారు హార్ట్ షేప్స్లో అలా కొంచెం కుర్తీ మొత్తం డైమండ్ షేప్స్ లాగా వచ్చి దాంట్లో ఇలా
హార్ట్ షేప్స్ లాగా ప్రింటెడ్ కుర్తీ అనమాట, రేయాన్ ప్రింటెడ్ కుర్తీ లాగా. ఆ కుర్తీకి బాటమ్ అయితే మనకి డార్క్ ఎల్లో అండ్ చిన్న చిన్న బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయన్నమాట. సో సేమ్ హార్ట్ షేప్స్ వచ్చాయి, బట్ డార్క్ ఎల్లో వచ్చింది. సో ఎల్లో పైన బ్లాక్ ఆల్వేస్ గుడ్ కాంబినేషన్ కాబట్టి నాకైతే బాగా నచ్చింది. సో ఇదనమాట. అండ్ దీనికి ఏంటి అని అంటే పాకెట్స్ కూడా ఇచ్చారు. సో మనం చక్కగా మొబైల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో అదనమాట. అండ్ దీనికి మనకి దుపట్టా ఎలా ఇచ్చారో చూద్దాము ఒకసారి. సో దుపట్టా అయితే చూసారా, మొత్తం ఇలా ప్రింటెడ్ వచ్చిందనమాట, బ్లాక్ అండ్ ఎల్లో వైట్ కాంబినేషన్లో. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఐ మీన్ దుపట్టా క్లాత్ అయితే చాలా బాగుంది. సో ఇదన్నమాట, ఇలా వచ్చింది. నార్మల్గా మనం ఎలా అయినా స్టైల్ చేసేలాగా ఉందన్నమాట. సో ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఐ మీన్ ఈ కుర్తీ సెట్ కూడా బాగుంది. ఇదైతే మాకు ఆల్మోస్ట్ 500 అలా పడినట్టుంది, 530 ఎంతో పడింది. సో నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, వైట్ పింక్ అండ్ ఎల్లో బ్లాక్. సో ఇలా 4 కలర్డ్ కాంబినేషన్స్లో తీసుకున్నా. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో నా కార్ట్లో యాడ్ చేసి ఉంచాను అనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో అనే డౌట్ ఉండింది. సో కానీ ఆర్డర్ అయితే చేశాను, చూద్దాము అసలు ఎలా ఉంటుందని. సో బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అంత మరీ అంత స్మూత్గా లేదు, అలా అని మరీ అంత హార్డ్గా కూడా లేదనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఇలా రేయాన్ ఐ మీన్ ఆ ఫ్యాబ్రిక్స్లోనే వస్తుంది. సో ఇలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నెక్ దగ్గరకు వస్తే జస్ట్ నార్మల్ అంటే యూ షేప్ ఆర్ రౌండ్ నెక్ ఎలా ఉంటుందో సో అదే నెక్ అనమాట. బట్ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇలా సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఫినిష్ చేశారనమాట. హ్యాండ్స్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చాయి, ప్లెయిన్ హ్యాండ్స్. ఇక్కడ లాస్ట్ ఫినిషింగ్ మాత్రం ఇలా జిగ్జాగ్ టైప్లో ఇచ్చారనమాట సిల్వర్ కలర్తో. సో ఈ కుర్తీ కూడా బాగుంది. సో దీనికి బాటమ్ అయితే పింక్ కలర్ వచ్చిందనమాట. చాలా స్మూత్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. బాటమ్ది చాలా స్మూత్గా ఉంది, ప్లెయిన్ పింక్ మొత్తం. దీనిపైన ఏం డిజైన్స్ కానీ ఏం లేవు. సో ఎందుకంటే పైన టాప్ మనకి మొత్తం ఫ్లవర్ ప్రింటెడ్ వచ్చింది కాబట్టి, సో కింద బాటమ్ మాత్రం ఇలా సింపుల్గా ప్లెయిన్ పింక్ కలర్లో వచ్చింది. అండ్ దుపట్టా విషయానికి వస్తే సేమ్ ఇప్పుడు నేను ఏదైతే దుపట్టా వేసుకున్నానో సో అలాంటి ఫ్యాబ్రికే అనమాట, కాటన్ అయితే కాదు. సో ఇలా వచ్చింది. లాస్ట్లో మాత్రం సేమ్ ఏదైతే కుర్తీ మనకి క్లాత్ ఉంది కదా అది ఫినిషింగ్ లాగా స్టిచ్ చేసి ఇచ్చారు. సో దుపట్టా కూడా బాగుంది. సో నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే ఇలా క్రీమ్ కలర్ కుర్తీ సెట్ అయితే, ఐ మీన్ బిస్కెట్ కలర్ అంటారో క్రీమ్ అంటారో, సో అలా ఐ మీన్ కొంచెం గంధం కలర్ ఆ కలర్లో తీసుకున్నాను. బికాజ్ నా దగ్గర ఈ కలర్లో ఏం లేదు ఇప్పటి వరకు. సో అందుకని ఈ కలర్ కూడా ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నా. సో ఇదైతే జస్ట్ ప్లెయిన్ అండ్ కాటన్, సేమ్ ఫ్యాబ్రిక్ అయితే కాటనే. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రౌండ్ నెక్ కి చిన్న థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ కూడా మొత్తం మనకి గ్రీన్ అండ్ పింక్, బ్రౌన్ ఈ 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి మొత్తం ఇచ్చారనమాట వర్క్ అయితే. సో చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ ఓన్లీ వర్క్ ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ మాత్రమే వర్క్ ఇచ్చారు. అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా కుర్తీ అంతా మొత్తం ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ కుర్తీ. సో దీనికి బాటమ్ ఏమి ఇచ్చారో చూద్దాము. అయితే సేమ్ ప్లెయిన్ బాటమ్ వచ్చింది, సేమ్ కలర్. బట్ కొంచెం నాకైతే క్లాత్ కొంచెం అంత థిక్గా ఏం లేదు, కొంచెం పలుచగా అనిపిస్తుంది. అండ్ మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది. ఇప్పుడు దుపట్టా చూద్దాము. సో ఈ దుపట్టా కూడా ఇలా వచ్చింది.
జస్ట్ వన్ సైడ్ వేసుకోవడానికి బాగుంటుంది అంతే, కొంచెం చిన్నదే వచ్చిందనమాట. అండ్ ఇదైతే 370 రూపీస్ పడింది. దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్. ఒకవేళ నన్ను అడిగితే ఇదైతే నేను రికమెండ్ చేయను. జస్ట్ పర్లేదు 377 రూపీస్ ఎంతో పడింది. సో దానికైతే మరీ వర్త్ అని చెప్పను, అలా అని మరీ తీసి పడేయలేము. బికాజ్ దుపట్టా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్రింటెడ్ వచ్చింది కదా, సో చాలా బాగుంది. మొత్తం ఫ్లవర్స్ అండ్ ఇలా కొమ్మలు అవన్నీ వేశారనమాట. మొత్తం ప్రింటెడ్ వచ్చింది, చాలా బాగుంది. బట్ చిన్నది వచ్చింది. అండ్ బాటమ్ కొంచెం ఏమంటారు అంత థిక్, ఐ మీన్ ఫ్యాబ్రిక్ కొంచెం పలుచగా అనిపించింది అనమాట, అంతే. సో అదర్ దాన్ దట్ నో కంప్లైంట్స్ ఫర్ దిస్ పర్టికులర్ డ్రెస్ అనమాట. సో 377 రూపీస్కి ఓకే. సో నెక్స్ట్ డ్రెస్ అయితే అది కూడా 3 పీసే అండి. సో ఇదైతే ఇలా వచ్చింది, ప్లెయిన్ బ్లూ కలర్. నాకు బ్లూ అంటే ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట. ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా సమ్హౌ అది బ్లూ మీదకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా ఈ స్కై బ్లూ, ఎప్పుడు నార్మల్ నావీ బ్లూ ఆ టైప్స్లో చాలానే ఉన్నాయి. బట్ ఈ స్కై బ్లూ టైప్, ఐ మీన్ ఈ కలర్లో అయితే లేదు. సో అందుకని ఈ కలర్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది, బాగుంది. ఇలా రేయాన్, సేమ్ రేయాన్లోనే కొంచెం పార్టీ వేర్, ఐ మీన్ ఫెస్టివ్ వేర్ లాగా అలాంటి ఒక డ్రెస్ అనమాట. ముందు చూపించినవన్నీ క్యాజువల్ డైలీ వేర్ ఆర్ నార్మల్గా ఆఫీస్ వేర్ అలా తీసుకున్నాను. బట్ ఇది మాత్రం కొంచెం ఆల్మోస్ట్ 540 ఎంతో పడింది, 540 రూపీస్ పడింది అనమాట. సో స్కై బ్లూ కలర్. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా మొత్తం ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఇలా జిగ్జాగ్ టైప్లో సిల్వర్ ఇది ఇచ్చారనమాట. సో ఇలా వచ్చింది. సో బాటమ్ కూడా ప్లెయిన్ వచ్చిందండి, సేమ్ స్కై బ్లూ కలర్ బాటమ్ వచ్చింది. అండ్ దుపట్టా వచ్చి వావ్. సో దుపట్టా అయితే నాకు బాగా నచ్చింది. సో చాలా బాగుంది, పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింటెడ్తో అండ్ మధ్య మధ్యలో ఇలా బుట్టాస్ లాగా వచ్చాయన్నమాట. సో అండ్ ఫినిషింగ్ అంటే లాస్ట్ ఎడ్జెస్లో కూడా ఇలా కొంచెం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో ఇలా వచ్చిందండి. సో దుపట్టా అయితే ఇలా వచ్చింది. ఇదైతే నాకు 540 550 ఆ రేంజ్లో పడింది. సో యాక్చువల్లీ మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఇప్పుడు చూపించిన 7 డ్రెస్సెస్లో మీకు ఏదైనా నచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ కలర్ డ్రెస్ అయితే మీకు నచ్చిందో. సో అది నేను లింక్ అయితే షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. బికాజ్ ఏంటంటే చాలా డేస్ అయిపోయింది ఆర్డర్ చేసి, అండ్ నాకు డెలివరీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ అవుతుంది. బట్ వీడియో చేయడం కొంచెం డిలే అయింది అంతే. బట్ ఐ ట్రై మై బెస్ట్ మీకు లింక్స్ ఇవ్వడానికి. సో అదనమాట, మీకు ఎలా అనిపించాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే అన్ని డ్రెస్సెస్ వర్త్ ద ప్రైస్ అనిపించింది, ఒక్క క్రీమ్ కలర్ది తప్ప. అది కూడా ఓకే, ఆల్మోస్ట్ పర్లేదు. 377 రూపీస్కి ఓకే. కానీ కొంచెం దుపట్టా అయినా కొంచెం పెద్దది ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది అంతే. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, అండ్ ఆల్సో యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోద్దు. బికాస్ ఇలాంటి కాంటెంట్ వీడియోస్ ఇఫ్ యూఆర్ లైకింగ్ ఖచ్చితంగా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.